భారతదేశం మీద అయితే కీలకమైనటువంటి కుట్రలే జరుగుతున్నాయి. ఒకటి నెంబర్ 1 మొన్న పహల్గామ్ ఇన్సిడెంట్ చూసాం. దానికి తోడు ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి అంశాల్లో అంటే పహల్గామ్ ఉదంతం ద్వారా టూరిజాన్ని దెబ్బతీయాలనుకున్నారు. అట్లాగే భారతదేశానికి సంబంధించి సిక్కుల్ని రెచ్చగొట్టి అక్కడ ఖలిస్తానీ ఉద్యమాన్ని హైప్ చేసి తద్వారా పంజాబ్‌ని వేరు చేయాలా, సిక్కుల్ని సైన్యంలో సిక్కులని వేరు చేయాలి అన్నటువంటి కుట్రలు చేశారు. అది ఫలించల. అట్లాగే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలలో ఏదైతే అదానీని దెబ్బ కొట్టేటటువంటి కుట్ర ఒకవైపున చేశారు. ఇప్పుడు టాటాని దెబ్బ కొట్టేటటువంటి కుట్ర చేస్తున్నారు. భారత్‌ని ఆర్థికంగా దెబ్బ కొట్టేటటువంటి కుట్ర చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు టాప్ 4లో ఉంది. టాప్ 3కి రావడానికి సిద్ధంగా ఉంది. అదే సందర్భంలో ఇప్పుడు అండమాన్ లాంటి చోట్ల దొరికిన ఆయిల్ నిల్వలైతే ఏకంగా టాప్ 2కి వస్తుంది. ఎందుకంటే $20 బిలియన్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఫైనాన్షియల్ సిచ్యుయేషన్. చైనా $19 బిలియన్ దగ్గర ఉంది. అలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు భారత్ని దెబ్బ కొట్టేటటువంటి కుట్రలో అటు అమెరికా, చైనా చేతులు కలిపి సాగిస్తున్నాయన్నటువంటి మాత్రం విస్పష్టం.